హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒరిజినల్ మాయాని కనుక్కున్న అప్పు ఇదంతా ఎలా జరిగిందో మనం మీ వీడియో తెలుసుకుందాం. ఇంకా రుద్రాణి అయితే కావ్యతో ఇలా అంటుంది, ఎవరో నాకంటూ ఒక అడుగు ముందే ఉంటానని చెప్పారు, ఎవరో నా స్థానాన్ని నాకు లేకుండా చేస్తాను అని అందరి ముందు పరువు తీస్తానని శపథాలు చేశారు. ఇప్పుడు ఏమైందో ఆ మాట అన్నది ఎవరో తెలుసా మాయా అని మాయకు చెప్తూ ఉంటుంది. అది ఇది అన్నావు, ఇప్పుడు నో అబ్జెక్షన్ ఫామ్ మీద సంతకం పెట్టావు, చక్కగా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చావు. ఈ రుద్రాణి అంటే అంత తక్కువ అంచనా వేయకూడదు అని తన గురించి తను పొగుడుకుంటూ ఉంటుంది. ఆ మాటలకు కావ్యకి చాలా కోపం వస్తుంది, కానీ ఏం మాట్లాడలేక అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఈ రుద్రాణి అంటే ఏమనుకున్నావు, ఇప్పుడు నువ్వేం చేస్తావు, ఏమీ చేయలేవు, నేను చేసింది చూడడం తప్ప అని రుద్రాణి అంటుంది. మరోవైపు అప్పు అసలైన మాయను కనుక్కోవడానికి ఒక ఇంటికి వెళ్తుంది. ఆ ఇంటికి వెళ్ళి డోర్ నాక్ చేయగానే ఒక అమ్మాయి డోర్ తెస్తుంది. అది చూసి అప్పు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెంటనే కావ్య కాల్ చేసి, అక్క నేను అసలైన మాయను కనుక్కున్నానే, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను అని చెప్తుంది. ఆ మాటలకు కావ్య షాక్ అయినా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆమెను తీసుకొని నిజం బయట పెట్టిస్తే నాకు ప్రాబ్లం వదిలిపోతుంది అని కావ్య మనసులో అనుకుంటుంది. సరే నువ్వు అక్కడే ఉండవు, నేను ఇప్పుడే వస్తున్నాను కావ్య బయలుదేరుతుంది. చూసాగా ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.